తెలుగుడిగా, ఒక ఆంధ్రుడిగా ఆర్డిటి అనేది మన సంస్థ. ఇది ఇక్కడున్న మనందరి సంస్థ. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలిపిస్తున్నాను. నేను ఇప్పుడే పీడియాట్రిక్ వార్డుకి వెళ్ళాను. అక్కడ ఒక తండ్రి వాళ్ళ పాపని చూపించి, వాళ్ళ పాప ఈ హాస్పిటల్లోనే జన్మించింది. ఈ ఆసుపత్రిలో జన్మించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉందంటే వేరే ఆసుపత్రికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆర్డిటి ఉచితంగా చేశారన్న, అది ఆర్డిటి చేసిన సేవ నాకని చెప్తుంది. అది ఇన్న తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగిందని అర్థమైంది. ఇంకా మేము ఇంకెక్కువ సేవ చేయాలి, నా వంతు నేను అండగా నిలబడాలి, నా వంతు నేను సహాయం చేయాలి అన్న ఆలోచనతో మీ అందరి ముందర నిలబడ్డా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మంచు. ఎందుకంటే కష్టకాలాల్లో కూడా ఒక ఓర్పు సహనంతో బ్యాలెన్స్డ్గా ప్రజలకి సేవ ఎప్పుడు అందిస్తూ వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఇది నా బాధ్యత, నేను చేశాను అని చెప్తాం జరిగింది. సో అనంతపూర్ ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలే కాదు, తెలుగు జాతి మొత్తం ఆర్డిటికి అండగా నిలబడాలి. నేను మంచు గారిని ఎప్పుడు కోరేది ఒకటే, కేవలం రాయలసీమలోనే కాదు, మీ సేవలు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం. ఇంకా సేవలు అందించండి, మీకు మేము అండగా నిలబడతాం, భారతదేశం మొత్తం అండగా నిలబడుతుందని పెద్దవారిని నేను కోరుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి పాలిటిక్స్కి, రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు ఇక్కడ అడగద్దండి దయచేసి. ఆర్డిటికి సంబంధించిన ఏమన్నా మీరు అడగండి, దానికి సమాధానం చెప్తాం. మిగతాన్ని మళ్ళీ తర్వాత మాట్లాడదాం, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, ప్రశ్నలు లేవు అమ్మా. అద్భుతంగా చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఏమైందంటే లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పుడు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఆ లైసెన్స్ తిరిగి వచ్చింది. తప్పనిసరిగా మేము మా సేవలు అందిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ మాకు లేదు. మీకు డౌట్ అవసరం లేదు. సేవలు స్తంభించాయంటాం చాలా పెద్ద మాట గురుగారు. ఆయనకున్న ఇబ్బందుల వల్ల కొన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది తప్ప ఆయన మనసులో ఎప్పుడు ఆయన ఒకటే బాధపడ్డారు, మా సంస్థ కానీ మా లెగసీ గురించి కాదు నేను పోరాడేది, సేవ చేయాలి. ఎందుకంటే నిరుపేద కుటుంబాలు వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి సేవ చేయాలి, ప్రేమతో ఎప్పుడు నవ్వుతూ సేవ చేయాలి, అదొకటే నా లక్ష్యం నేను గురువుగారు చెప్తాను జరిగింది. సో అద్భుతంగా ఇప్పుడు మళ్ళీ రిస్టోర్ అయ్యారు, అద్భుతంగా సేవలు చేస్తారు, నాకు ఎలాంటి డౌట్ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.